రామామ తిందాం తిరుగుదాం ఛానల్కి స్వాగతం. మీ ఇంట్లో ఈ ఉప్పు ఉంటే జాగ్రత్త వహించండి. ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏంటి ఈ ప్రమాదాలు అని అనుకుంటున్నారా? అయితే వినండి. టేస్టింగ్ సాల్ట్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి క్షీణిస్తుంది. ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుంది? ఈ టేస్టింగ్ సాల్ట్ ఉపయోగించడం వల్ల లివరు, కిడ్నీపై ప్రభావం చూపుతుంది. నోటికి రుచిగా తగిలినా ఆ టేస్టింగ్ సాల్ట్ అసలు ఫుడ్లో ఉపయోగించకూడదు అని అధికారులు ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు. కానీ అవగాహన లేకుండా షాపులలో, ఫాస్ట్ ఫుడ్లలో ఈ టేస్టింగ్ సాల్ట్ని ఉపయోగిస్తున్నారు. దయచేసి గమనించండి. మీ ఆరోగ్యాన్ని మీ చేతిలోనే మీరే కాపాడుకోవచ్చు. ఈ టేస్టింగ్ సాల్ట్ అవాయిడ్ చేయండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల అరుగుదల సమస్యలు వస్తాయి. ఎందుకు అరుగుదల సమస్యలు వస్తాయి అంటే ఈ టేస్టింగ్ సాల్ట్ అసలు హ్యూమన్కి అంటే మనుషులకు సంబంధించిన టేస్టింగ్ సాల్ట్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి. ఈ టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా ఉపయోగించినట్లయితే కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, బలహీనం వంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలలో అవగాహన లేకపోవడంతో ఈ టేస్టింగ్ సాల్ట్ ఉపయోగించడం రోజు రోజుకి పెరుగుతుంది. దయచేసి గమనించండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడండి. ఫాస్ట్ ఫుడ్లలో ఈ టేస్టింగ్ సాల్ట్ ఉపయోగించకుండా ఆ టేస్టింగ్ సాల్ట్ను అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మీరు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా మరెంతో ఉంది. ఇదేంటి టేస్టింగ్ సాల్ట్ గురించి చెప్తున్నారు, రామామ తిందాం తిరుగుదాం టాపిక్ ఛానల్ నేమ్ పెట్టారు, కానీ వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారు అని అనుకోవద్దు. తిందాం తిరుగుదాం, కానీ తినేది జాగ్రత్తగా తినాలి, తిరిగేది జాగ్రత్తగా తిరగాలి. అలానే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ తినాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ తిరగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి టేస్టింగ్ సాల్ట్ ఉపయోగాన్ని తగ్గిస్తారని, మీ ప్రక్క వారికి కూడా అవగాహన కలిగిస్తారని నమ్ముతున్నాను. ఈ వీడియో ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారు. పక్కవారి ఆరోగ్యం కూడా కాపాడాలి అంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్లో ఇంత సమాచారం ఇచ్చాను కదా, ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.